ఒక అందమైన ఊరు ఉంది. ఆ ఊరిలో చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఒక రైతు వచ్చి ఒక 3 చిన్న చెట్లు నాటాడు. ఆ చిన్న చెట్లు పెరిగి పెద్దయి ఎలా మాట్లాడుకుంటున్నాయో ఇప్పుడు ఒక రైతు ఒక 3 చెట్లను నాటాడు. వాటిల్లో ఒకటేమో మామిడి చెట్టు అయ్యింది. ఇంకొకటేమో జామ చెట్టు అయ్యింది. మధ్యలో ఉన్నదేమో వేప చెట్టు అయ్యింది. ఈ 3 చెట్లు పెరిగి పెద్దయ్యాయి. వాటి గొప్పలను చెప్పుకుంటూ ఉన్నాయి. వాటిల్లో ఒకటేమో మామిడి చెట్టు కదా! మామిడి చెట్టు అనుకుంటుంది, అబ్బా! నా చెట్లకు ఎంత మంచి పళ్ళు కాస్తాయో, ఎంత తియ్యంగా ఉంటాయో, ఎంత రుచిగా ఉంటాయో అని అనుకుంటూ ఆ చెట్టు వాటి అందాన్ని, వాటి కాయలను చూసుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అలాగా అవి ఆనందపడిపోతూ ఉంటే పక్కనున్న జామ చెట్టు, ఓయ్ మామిడి చెట్టు, ఎందుకు నువ్వంత పెద్దగా నావే గొప్ప అన్నట్టు మాట్లాడుకుంటున్నావు అని జామ చెట్టు దాన్ని తిట్టింది. అప్పుడు మామిడి చెట్టు అంటుంది, ఏయ్ ఏమిటి అలా మాట్లాడతావు? నేను చాలా మంచి చెట్టును. నా చెట్టు పండ్లంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం అంది. అప్పుడు జామ చెట్టు ఏమో, నువ్వంటే చిన్నపిల్లలకి ఇష్టమేమో, నేనంటే చిన్నలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండును అని అంది. అప్పుడు మామిడి చెట్టు, నేను ఎండాకాలం మాత్రమే దొరికే ఒక అద్భుతమైన మామిడి పండ్లను ఇస్తాను. నా పండ్లు తిని చాలామంది సంతోషంగా ఉంటారు అని అంది. జామ చెట్టేమో, నేను ఇంచుమించుగా సంవత్సర కాలం పొడవుతా కనపడుతూనే ఉంటాను. అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన పండ్లను ఇస్తాను అని అంది. ఈ మాటలన్నీ వింటున్న వేప చెట్టుకు చాలా కోపం వచ్చింది. ఏమిటివి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నాయి. ఓ జామ చెట్టు, ఓ మామిడి చెట్టు, మీ ఇద్దరూ గొప్పే. ఎందుకంటారా? మీరు మనుషులకి ఆరోగ్యకరమైన పండ్లను ఇస్తున్నారు. అంతేకాదు, మీ ఇద్దరే కాదు, ఈ భూమి మీద ఉండే ప్రతి చిన్న గడ్డి మొక్క సహా అన్ని మొక్కలు మనుషులకు ఉపయోగపడేవే. ఎందుకంటారా? మీరు పండ్లనే ఇస్తున్నారు. మిగిలిన చెట్లు అన్నీ కలిసి కూడా మీతో సహా అంటే గాలినిస్తున్నాయి. ప్రతి ఒక్క చెట్టు కూడా ఆక్సిజన్ని మనుషులకి ఇస్తూ ఉంటాయి. మనుషులే కాదు, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా ఆ గాలిని ఆధారపడే జీవిస్తూ ఉంటాయి. అలాంటి గాలిని మన చెట్లు మాత్రమే ఇస్తున్నాయి. మనం కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని ఈ మనుషులకి ఇస్తున్నాము. మనము చాలా గొప్పవాళ్ళము. వాళ్ళు మనల్ని బ్రతికిస్తారు, మనం వాళ్ళని బ్రతికిస్తారు. పిల్లలు, మీరు కూడా నేర్చుకోండి. చెట్లను ఎప్పుడు తీసివేయొద్దు. వాటిని నీళ్లు పోసి పెంచండి. అవి మిమ్మల్ని రక్షిస్తాయి. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. చెట్లను బాగా పెంచండి. వృక్షో రక్షిత రక్షితః. మీరు చెట్లను కాపాడితే చెట్లు మీకు ప్రాణవాయువుని ఇస్తాయి.